హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలా, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఎంత పెద్ద తమలపాకు ఎక్కువ చూసుకున్నాం. చిన్న చిన్న ఈ ముక్క తెచ్చి పెట్టిన చిన్నది ఇంత పెద్దగా అయ్యినది. ఇది హెల్త్కి ఎంత మంచిది అంటే, ఇది ఈ ఆకులు తెంపి కట్ చేసి కొబ్బరి నీళ్ళ మాట్లాడి పెట్టుకుంటే తలకు మంచిది. జుట్టు కూడా నల్లగా వస్తుంది, జుట్టు కూడా పెరుగుతుంది తమలపాకుతోటి. ఇది అన్నిటికీ అవసరం వస్తుంది. పూజలకు, లక్ష్మీ తల్లికి, హనుమంతునికి అందరికీ అవసరం వస్తుంది. మా ఇంట్లో అయితే చాలా పెద్దగా ఉన్నది చెట్టు. ఇక పొద్దున్నైతే రెండు ఆకులు లేత ఆకులు తెంపుకొని, రెండు ఆకులు లేత తెంపుకొని మంచిగా కడుక్కోవాలి. నీళ్ళలో వాటర్ కడుక్కొని మంచిగా పొద్దున్నే ముఖం కడుక్కున్నాక ఒక ఎల్లిపాయ ఇట్లా 2 కాయలు తీసుకొని ఇవి నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని ఇట్లా 2 పాయలు తీసుకొని ఎల్లిపాయలు, ఆకులు వేసుకొని తేనె, అల్లం ముక్కలు. ఇవి తేనె లేదు మా ఇంట్లో, తేనె ఉన్నప్పుడు చూపిస్తా. ఇట్లా పాయలు తీసి అల్లము, ఎల్లిపాయలు, ఒక గాజు సీసలా తేనె ఇది నానబెట్టుకోవాలి. ఇవి తేనెలను పెట్టుకొని రోజు అవి ఎన్ని నెలలైనా ఉంటుంది తేనెలు వేసి పెడితే. ఇవి రోజు పొద్దున్నే పరిగెడుతున్న ఈ ఆకుతోటి తేనె, అల్లము తీసుకొని తింటే హెల్త్కి మంచిది. గుండెకైతే చాలా మంచిది. గుండె ఖరాబ్ అయినా కూడా మంచిది. గుండె కొంచెం నొప్పి వస్తుంది కదా గుండెకు, టెన్షన్ వచ్చినప్పుడు అప్పుడు తింటున్నైతే హెల్త్కి చాలా మంచిది. ఇట్లా అల్లం పీసులు, ఎల్లిపాయ, తేనె ఇట్లా తీసుకుంటే రోజు పరిగడుపున చాలా మంచిది హెల్త్కి. నరాలకు బ్లడ్ కూడా సప్లై అవుతుంది. ఇదైతే చాలా మంచిది. తమలపాకు చెట్టు అయితే, ఆకులైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.